శివాభిషేకం, అభిషేక ప్రియ శివ అంటారు. శివునికి అభిషేకం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ అభిషేకం ఏ ఏ పదార్థాలతో చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? శివునికి 21 పదార్థాలతో అభిషేకం చేస్తే మంచిది అని పండితులు చెబుతున్నారు. మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితో అభిషేకం చేసుకోండి. ముందుగా శివునికి పసుపు నీరు, కుంకుమ నీరు, గంధం నీరు ఇవి మంగళ ద్రవ్యాలు. ఈ మంగళకరమైన నీటితో అభిషేకించి తరువాత ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పాలు, పంచదార వీటితో అభిషేకించడం ఉత్తమం. శివలింగం పైన అభిషేకం చేసేటప్పుడు నీటిని కానీ పాలను కానీ సన్నటి ధారలాగా పోయాలి. అంతేకాని పంచపాత్రలో నీళ్లు తీసుకొని ఉద్ధరినితో పోయకూడదు. ఈ అభిషేక జలం తొక్కకూడదు. శివునికి అభిషేకం మొదటిగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఈ వరుస క్రమంలో శివునికి అభిషేకం చేయాలి. ఆవు పాలతో అభిషేకం చేసిన వెంటనే శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. తరువాత పెరుగుతో అభిషేకం చేసిన వెంటనే మరలా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. ఇలా ప్రతి దాని తర్వాత శుద్ధ జలంతో అభిషేకం తప్పనిసరి. శివుణ్ణి గరిక నీటితో అభిషేకిస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందుతారు. అలాగే శివుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యువు తొలగుతుంది. ఇక శివుణ్ణి ఆవు పాలతో అభిషేకిస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి. ఇక ఆవు పెరుగుతో అభిషేకించిన ఎడల బలము, ఆరోగ్యము, యశస్సు లభిస్తాయి. ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చెరకు రసంతో అభిషేకిస్తే ధనవృద్ధి కలుగుతుంది. మెత్తని చక్కెరతో శివునికి అభిషేకం చేస్తే దుఃఖనాశనము కలుగుతుంది. ఇక మారేడు దళం అంటే బిల్వపత్రాలు నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే భోగభాగ్యములు లభిస్తాయి. తేనెతో శివుణ్ణి అభిషేకిస్తే తేజోవృద్ధి, చక్కని కంఠస్వరం లభిస్తుంది. పుష్పోదకము చేత అంటే పువ్వులు కలిపిన నీటితో అభిషేకిస్తే భూలాభము కలుగును. కొబ్బరి నీటితో అభిషేకం వలన సకల సంపదలు కలుగును. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములను ఇచ్చును. భస్మాభిషేకం శివునికి ఎంతో ఇష్టమైనది. భస్మం, ఈ భస్మాభిషేకం చేత మహాపాపములు అన్నీ నశించును. బంగారపు నీటితో అంటే బంగారాన్ని నీటిలో వేసి ఆ నీటితో శివలింగం పైన అభిషేకం చేస్తే ఘోర దారిద్ర్యం నశిస్తుంది. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము, దీర్ఘాయువు లభిస్తాయి. శివ పూజలో అన్నలింగార్చనకు చాలా ప్రాధాన్యత ఉంటుందండి. పెరుగు కలిపిన అన్నాన్ని శివలింగానికి మొత్తం అద్ది పూజ చేస్తారు. ఆ తర్వాత ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదంగా పంచిపెడతారు. చూడడానికి చాలా బాగుంటుంది అన్నలింగార్చన. ఇక అనేక రకమైన పండ్ల ముక్కలు ఏవైనా కానీ పండ్ల రసాలైనా పండ్ల ముక్కలతో అయినా అభిషేకం చేయవచ్చు. మనకి అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఖర్జూర రసముచే అభిషేకం చేస్తే శత్రుహానిని హరింపచేస్తుంది. కస్తూరి కలిపిన నీటితో శివునికి అభిషేకిస్తే చక్రవర్తిత్వం లభిస్తుంది. మామిడి పండ్ల రసము చేత అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధులు నశిస్తాయి. ఇది ఒక శివరాత్రి రోజే కాదండి, ప్రతి సోమవారం కూడా మీకు అందుబాటులో ఉన్న పండ్ల రసాలు కావచ్చు, ఏది లేకపోతే శుద్ధ జలం, పసుపు నీరు, విభూది నీటితో అయినా అభిషేకం చేసుకోవచ్చు. శివునికి ఎంత అభిషేకం చేస్తే అంత మంచిది. శివలింగం ఎప్పుడు చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాము.
లింగోద్భవ సమయంలో ఖచ్చితంగా 11:30 నుంచి 12:30 వరకు నమక చమకాల ఆడియో పెట్టుకొని మీకు వెసులుబాటు ఉన్న మీకు అందుబాటులో ఉన్నటువంటి ద్రవ్యాలతో లేదా శుద్ధ జలంతో అయినా శివునికి 1 గంట పాటు అభిషేకం చేసి అందరూ శివరాత్రిని ఆనందంగా జరుపుకొని ఆ శివుని కృపకు పాత్రులవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.